హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ 2026లో రానే వచ్చింది. అయితే వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఈ రోజు నుండి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి అనేక రకాలమైన సందేహాలు, ఆ సందేహాలకు సరైనటువంటి అవగాహన ఎక్కడ కూడా దొరకట్లేదు. ఎవరికి సంపూర్ణంగా అవగాహన ఉందా లేదా, ఒకవేళ ఉంటే వాళ్ళు చెప్పింది నిజమా కాదా, కానీ అదే ప్రసన్న సార్ చెప్తే 100% పర్ఫెక్ట్ అని నమ్ముకున్నటువంటి వ్యక్తులందరికీ, సో అలాగే నమ్ముతూ ప్రిపేర్ అవుతూ గతంలో ఉద్యోగం పొందినటువంటి వ్యక్తులకి తెలుసు. సో ఈ వీడియోలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్, ఎవరు లోకల్ చెందినవారు, నాన్ లోకల్కి ఎవరు చెందినవారు, లోకల్ అవ్వాలి అంటే ఒక జిల్లాకి ఏముండాలి, మరి ఆ వ్యక్తి నాన్ లోకల్ అవ్వాలి అంటే ఏంటి అనేది పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియో ద్వారా నేను కల్పిస్తున్నాను. అనేక రకాలమైన క్వశ్చన్స్కి ఈ వీడియో అయితే క్లియర్గా సమాధానం తెలియజేస్తుంది. అయితే వీడియో బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. అప్పటికి ఏదైనా ఉండిపోయి ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్ బాక్స్, ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. కానీ చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, వీడియో థంబ్నెయిల్ చూసి వీడియో చూడరు, థంబ్నెయిల్ చూసి ఫోన్ చేసేయడం లేదా ఇమీడియట్లీ కామెంట్ చేసేయడం, ఇది చేస్తున్నారు. దయచేసి వీడియో చూడండి, అందరికీ సంపూర్ణమైన అవగాహన వస్తుంది. సో రైట్, మనం ఏం చెప్పామంటే లోకల్ వర్సెస్ నాన్ లోకల్, ఏది లోకల్ ఏది నాన్ లోకల్ ఇక్కడ క్లియర్గా నేను ఏది మాట్లాడినా కొంచెం ప్రూఫ్ ఉంటేనే కొంచెం మాట్లాడాలనిపిస్తుంది. లేదు అంటే చాలామంది చాలా రకాలుగా నెగిటివ్ ఒపీనియన్తో అనుకుంటారు. సో చాలామంది ఈ మధ్య మన దగ్గర కోర్స్ తీసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ ఇంతలో నేను చెప్పాను ఏంటంటే మనకి ఆఫర్ ఉంటుంది, 2 మెగా ఆఫర్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఒకటి 50% డిస్కౌంట్, ఒకటి 1 year వ్యాలిడిటీ అని చెప్పడం జరిగింది. అయితే చాలామంది ఏమన్నారు, సార్ మేము చూసుకోలేదు, మేము తర్వాత చూసాము, ఇలా ఇబ్బంది అవుతుంది, మాకు కొంచెం కన్సిడర్ చేయండి సార్ అని అంటే, విద్యార్థుల కోరిక మేరకు నేను ఇక్కడ 6 months డ్యూరేషన్ ఒకటి చేశాను, 1 year డ్యూరేషన్ ఒకటి చేశాను. 6 monthsతో కోర్సు తీసుకుంటే 750, 1 year డ్యూరేషన్తో తీసుకుంటే కోర్సు 1200. సో మీరు అనుకున్న విధంగా ఏప్రిల్లో ఒకవేళ ఎగ్జామ్ అయితే, ఏప్రిల్ ఉంటే మీకు 6 months డ్యూరేషన్ నాకు సరిపోతుంది సార్, తర్వాత ఏది జరగాల్సింది జరుగుతుంది, నేను 6 months తీసుకుంటానంటే మీకు ఇంతకుముందు ఏదైతే ఆఫర్ ఇచ్చానో అదే ఆఫర్ అమౌంట్ అయితే ఇచ్చాను. మరి లేదు సార్, నేను ఇది రెగ్యులర్గా నోటిఫికేషన్ కదా ప్రతి సంవత్సరం, కాబట్టి నాకు ఇంకొక అవకాశం ఉంటుంది, మళ్ళీ హైకోర్టు కూడా వస్తుంది కదా సార్, మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి ఇదే కోర్సు కాబట్టి నేను 1 year వ్యాలిడిటీ తీసుకుంటాను సార్ అంటే చాయిస్ ఇస్ యువర్స్. సో అందరికీ దృష్టిలో పెట్టి ప్రతి ఒక్కరి మనోభావాన్ని గౌరవించి పిఆర్ అకాడమీ ఉంది, అందుకోసమే అందరి యొక్క ఒపీనియన్ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో అందుచేత ఈ రెండిట్లో మీరు దేన్ని తీసుకున్నా సంతోషమే, ఓకేనా? సో రైట్, అయితే ముందు చూడండి, మనకి నోటిఫికేషన్లో ఇలా 13 number పాయింట్లో జనరల్ ఇన్స్ట్రక్షన్ అని ఉంది. దాంట్లో ఎన్నో నంబర్ పాయింట్ తెలుసా? సో ఓ అనే పాయింట్లో ABCDFGHIJKLMNO సారీ డిటర్మైనింగ్ లోకల్ స్టాటస్ ఆఫ్ ది అప్లికెంట్, ఎవరైతే అప్లై చేస్తున్నారు, ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ pursued their education from 4th class to 7th class in one district. Those will be considered as a local candidate to that respective judicial district అని చెప్పారు. అంటే నాది రంగారెడ్డి జిల్లా, సో ప్రశాంత్ గౌడ్ సార్ది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మరి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నేనేం చేశానంటే, నాది 4th class రంగారెడ్డిలో ఉంది, 5th class ఉంది, 6th class ఉంది, 7th class ఉంది. ఇలా 4 years నాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నేను చదువుకున్నాను. కాబట్టి నేను ఏ జిల్లాకి లోకల్ కింద వస్తున్నానంటే రంగారెడ్డి జిల్లాకి లోకల్ కింద వస్తున్నాను. అయితే ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నాకు పోస్ట్ లేదు, నేను సంగారెడ్డికి అప్లై చేయాలి, లేదా ములుగుకి అప్లై చేయాలి, లేదా మల్కజ్గిరికి అప్లై చేయాలి. అప్పుడు నేనేమవుతానంటే నాన్ లోకల్ అవుతాను. ఓకే, ఫస్ట్ పాయింట్ గమనించండి, క్లియరా? ఫస్ట్ పాయింట్, ఒకవేళ నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా? ఒకవేళ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, for any reason if the applicant has not pursued his or her studies from 4th class to 7th class in one district, ఒక స్టూడెంట్ 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు కంటిన్యూగా లేకపోతే, అంటే 4th class, 5th class, 6th class అండ్ 7th class ఇలా 4 సంవత్సరాలు కానీ ఒక స్కూల్లో లేకపోతే, ఒక డిస్ట్రిక్ట్లో లేకపోతే, స్కూల్ ఎన్నైనా ఉండవచ్చు,
అదే డిస్ట్రిక్ట్లో రంగారెడ్డిలో నేను ఒక స్కూల్లో ఒక సంవత్సరం, ఇది ఒక సంవత్సరం ఇలా 4 స్కూళ్ళు 4 సంవత్సరాలు చదివాను అనుకోండి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయినప్పటికీ కూడా నేను రంగారెడ్డికి లోకల్. క్లియరా? సో రైట్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే 4th to 7th క్లాస్ వరకు ఒక డిస్ట్రిక్ట్ లేకపోతే స్టడీ పీరియడ్ ఆఫ్ 1 to 7th క్లాస్ చూడండి, ఒకవేళ అలాగే లేకపోతే 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ అండ్ 7th క్లాస్ ఇలా ఈ 7 years ఏమవుతుందమ్మా of the 1st class to 7th class will be considered and whether they have pursued their studied for maximum period. అయితే ఇక్కడ ఈ 7 సంవత్సరాల్లో ఎవరైతే చూడండి, ఈ 7 సంవత్సరాల్లో ఎవరైతే ఎక్కువగా ఒక డిస్ట్రిక్ట్లో చదివి ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్లే వారు లోకల్గా పరిగణించడం జరుగుతుంది. దీని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయనా? సో రైట్, మీ కోరిక మేరకు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, అలాగే 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ 1st క్లాస్లో రంగారెడ్డిలో చదివాను. ఓకే, 1st క్లాస్ రంగారెడ్డిలో చదివాను. 2nd క్లాస్ కూడా రంగారెడ్డిలో చదివాను. 3rd క్లాస్ సంగారెడ్డిలో చదివాను. 4th క్లాస్ కూడా సంగారెడ్డిలో చదివాను. 5th క్లాస్ హైదరాబాద్కి వచ్చాను. 6th క్లాస్ హైదరాబాద్కి వచ్చాను. 7th క్లాస్ హైదరాబాద్కి వచ్చాను. మీరు గమనించండి, నేను ఇక్కడ చదివింది ఎక్కడ 2 years ఎక్కడ రంగారెడ్డిలో. మరి సంగారెడ్డిలో చదివింది ఎన్ని? 2 years. హైదరాబాద్లో చదివింది ఎన్ని? 2 years. సో 3 years. ఇప్పుడు ఇది 3 years. ఇప్పుడు నేను దేనికి లోకల్ అంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్కి నీకు క్లియర్గా నేను లోకల్ క్యాండిడేట్. అయితే సార్ ఇక్కడ 1st క్లాస్, 2nd క్లాస్ రంగారెడ్డిలో చదివాను అండ్ 3rd క్లాస్ హైదరాబాద్లో చదివాను. ఓకే, 4th క్లాస్ సంగారెడ్డిలో చదివాను. వినండి, 4th క్లాస్ సంగారెడ్డిలో చదివాను. 5th, 6th, 7th లేదు అంటే 4th, 5th క్లాస్ సంగారెడ్డిలో చదివాను. ఓకే, ఇప్పుడు 6th, 7th క్లాస్ హైదరాబాద్లో చదివాను. ఇక్కడ 2 years ఉంది, ఇక్కడ ఒక 2 years ఉంది కదా. ఇలా చేసిన 3 years హైదరాబాదే అవుతుంది. అంటే కంటిన్యూటీ అయినా ఉండాలి, లేదా 7 yearsలో ఏదైనా పర్టికులర్గా 3 years కానీ చదివి ఉంటే అది అంటే మ్యాక్సిమం ఆఫ్ పీరియడ్. సో మ్యాక్సిమం ఆఫ్ పీరియడ్ నాది ఎంత అవుతుంది? ఇవి 2 అంటే ఇది 3 కదా. సో కాబట్టి నేను ఏది డిస్ట్రిక్ట్ చెందుతున్నాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇది 2nd పాయింట్. 3rd పాయింట్ ఏంటంటే రంగారెడ్డిలో 2 years చదివాను, సంగారెడ్డిలో 1 year చదివాను, మిగిలిన 4 years కూడా నేను హైదరాబాద్లో చదివాను. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఏ రూపంలో చూసినా ఇక్కడ 4th క్లాస్ టు 7th క్లాస్ వరకు, 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు కంటిన్యూ అయినా ఉండాలి, లేదా ఇలా డిస్కంటిన్యూ రూపంలో డిస్కంటిన్యూ అకాడమిక్ ఇయర్ అయినా ఉండాలి. అలా ఉన్నా అంటే ఈ డిస్కంటిన్యూ ఆఫ్ అకాడమిక్ ఇయర్లో మ్యాక్సిమం పీరియడ్ని తీసుకొని మీరు పర్టికులర్ ఒక డిస్ట్రిక్ట్ అని క్లియర్గా గమనిస్తారు. చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ 3 points చెప్పాను, అక్కడ ఒక పాయింట్ చెప్పాను, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. రైట్. సో మ్యాక్సిమం పీరియడ్, అందుకోసం వాళ్ళు కన్సిడర్డ్ యాజ్ ఏ లోకల్ క్యాండిడేట్ అన్నాం. ఫర్ ది అప్లికెంట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ది అప్లికెంట్ చూడండి, బాగా గమనించండి. ఫర్ ది అప్లికెంట్ హూ హ్యావ్ డైరెక్ట్లీ appeared for SSC or 10th examination as a private candidates for studied in open school mode without pursuing regular continuous study, they have to submit their residence certificate. అయితే చాలా మంది ఏం చేస్తారంటే 7th క్లాస్ చదివిన తర్వాత 7th క్లాస్ చదివిన తర్వాత 8th 9th లేకుండా డైరెక్ట్ 10th క్లాస్ ప్రైవేట్లో కడతారు. ప్రైవేట్లో కట్టేటప్పుడు వీరికి 10th క్లాస్ ప్రైవేట్ అంటే 7th క్లాస్ లేట్ ఉండాలి, టీసీ ఉండాలి కదమ్మా. ఈ టీసీ వీరికి ఉండదు 7th క్లాస్లో ఉన్న వారికి.
వీరు ఏం చేస్తారు, డైరెక్ట్ 10th క్లాస్ కట్టేటప్పుడు 7th క్లాస్ టీసీ ఏమో వీళ్ళకి ఇస్తారు. అంటే 7th క్లాస్ చదివారు కాబట్టి వీళ్ళు 10th క్లాస్ డైరెక్ట్గా ప్రైవేట్లో జాయిన్ చేసేవచ్చు, 10th క్లాస్ పాస్ అవుతారు. అప్పుడు వీళ్ళకి టీసీ ఉండదు కదా. తర్వాత వీళ్ళకి స్టడీస్ కూడా ఉండదు కదా. ఇప్పుడు 1 to 7th అన్నాడు కదా, 1 to 7th అన్నారు కదా, 1 to 7th దగ్గర కూడా వీళ్ళ స్టడీ సర్టిఫికేట్ లేదు, ఆ స్కూల్ లేదు, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి కదా. సో ఇటువంటి పర్సన్స్కి ప్రభుత్వం మంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే వారికి ఏం చేయమన్నారు అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ చేయమన్నారు. ఫ్రమ్ ది కన్సర్న్ తహసీల్దార్ ఫర్ ది 7 years preceding the year of passing 7th examination in the prescribed from ఫార్మాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జియో 124. అంటే ఇక్కడ పాసింగ్ 7th క్లాస్ ఎగ్జామినేషన్, తను 7th క్లాస్ ఎప్పుడైతే పాస్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ అని 2005లో పాస్ అయ్యారు అంటే దాని బిఫోర్ పీరియడ్ అంతా, అంటే ఇక్కడ 2004, 2003, 2002, 2001, ఓకే 2000 ఇలా మనం తీసుకోవాలి. ఇది 7th, 6th, 5th, 4th, 3rd, 2nd, ఓకే 1999 ఫస్ట్. ఈ 7 years పీరియడ్ అంటే ఏం చేయాలి అంటే వారు 7 years రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఎవరి దగ్గర, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలని ఈ మనకి నోటిఫికేషన్లోనే ఉంది. వారు ఇవ్వాల్సిందే, ఓకేనా. అందుకోసం ఇక్కడ ఏంటన్నారు, దే హ్యావ్ టు సబ్మిట్ ది రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కన్సర్న్ తహసీల్దార్ ఫర్ ది 7 years. అప్పుడు ప్రిసీడింగ్ ది ఇయర్ ఆఫ్ ది పాసింగ్ 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జియో నంబర్, ఓకేనా. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఓకే, డిపార్ట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు ది ఈ జియో ప్రకారంలో జారీ అయినటువంటి ప్రూఫ్ ఆఫ్ ది లోకల్ క్యాండిడేట్. అప్పుడు వారికి ఏమవుతారంటే లోకల్ క్యాండిడేట్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే, సో ఇది ముఖ్యంగా. అయితే ఇక్కడ ఇంకొక విషయం చాలామంది కోరుకున్నది ఏంటంటే, సార్ నేను మీరు చెప్పింది కరెక్టే, బాగుంది, బాగుంది. ఇప్పుడు నేను 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి ఒక స్కూల్లో చదివాను, సాయిరామ్ అనే స్కూల్లో చదివాను. 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఓకే, ఇప్పుడు ఈ 5th, 6th, 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. లేదంటే 5th క్లాస్ వరకు నేను ఒక స్కూల్లో చదివానండి, 6th, 7th స్టడీ సర్టిఫికేట్ మాత్రమే ఉంది. ఓకే, మరి 6th, 7th ఉంది. ఓకే, తర్వాత 7th తర్వాత నేను స్టడీ క్లోజ్ చేసేసాను. ఓకే, డైరెక్ట్ 10th క్లాస్ చదివాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి సార్, నేను ఎక్కడ నుండి స్టడీ సర్టిఫికేట్ తేవాలి? ఈ స్కూల్ అనేది సాయిరామ్ అనే స్కూల్ అనేది క్లోజ్డ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ స్టడీ సర్టిఫికేట్ దొరకదు, బోనఫైడ్ దొరకదు. కాబట్టి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఏం చేయాలంటే 6th, 7th క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ 2015లో మీరు కంప్లీట్ చేస్తుంటే, 7th క్లాస్ 2015లో మీరు కంప్లీట్ చేస్తుంటే దాని బిఫోర్ 2014 అనేది 6th క్లాస్ అవుతుంది. అలాగే 13 to 1 to 5th వరకు మీరు ఏం చేస్తారు అంటే 1 to 5th, 1 to 6th వరకు రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకుంటారు. ఏటమ్మా, రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి పెట్టుకుంటారు. లేదు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి స్టడీ సర్టిఫికేట్ ఉంది, 4th, 5th వేరే స్కూల్లో, ఇది ఒక స్కూల్లో చదివారు, ఇది 2nd స్కూల్లో చదివారు, 6th, 7th ఇంకొక స్కూల్లో చదివారు, 3rd స్కూల్లో. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్న స్టడీ సర్టిఫికేట్ ఉంది, ఎక్కడ ఉన్న స్టడీ సర్టిఫికేట్ ఉంది, ఈ స్టడీ సర్టిఫికేట్ లేదు, 2nd స్కూల్లో చదివింది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఈ 2 years కూడా మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు. ఈ 2 years కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ మేము పెట్టాలి కూడా. అప్పుడు ఏమవుతున్నారంటే మ్యాక్సిమం పీరియడ్ అని మీరు చూసి మీకు లోకల్ క్యాండిడేట్గా మీకు పరిగణించడం జరుగుతుంది. మరి చెప్పాను కదా, ఎస్ఎస్సి ప్రైవేట్లో ఎవరైతే 10th క్లాస్ ప్రైవేట్లో ఎవరైతే కట్టుంటారో వాళ్ళకి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. ఓకే, రెసిడెన్సీ పెడితే వారు కూడా లోకల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఇంకొక డౌట్, స్టూడెంట్కి డౌట్ ఏంటంటే, సార్ ఒకవేళ నేను పూర్తిగా నా దగ్గర చూడండి, ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్లో ఏం చెప్తున్నారంటే రెగ్యులర్ స్టడీస్ అయినా ఉండాలి 4 years, లేదు అంటే
రెగ్యులర్ స్టడీస్లో మ్యాక్సిమం పీరియడ్లో అయినా చూడాలి. రెండోది లేకపోతే మూడోది రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. సో ఈ 3 పెడితే వారు లోకల్ కింద పరిగణిస్తారు. ఒకవేళ లేని ఎడల లోకల్ కింద మరి పెట్టడానికి కన్సిడర్ చేయరు. అయితే సార్ ఇప్పుడు ఇంకొక డౌట్, నేను రంగారెడ్డిలో పుట్టాను పెరిగాను. సో రంగారెడ్డిలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ గౌడ్ నా పేరే తీసుకుందాం. ఓకే, సో నేనేమంటే రంగారెడ్డిలో పుట్టాను పెరిగాను, 1 to 10th క్లాస్ వరకు రంగారెడ్డిలో నేను చదివాను కాబట్టి నేను లోకల్ అయిపోయాను. రైట్. మరి ఒక అమ్మాయి రాణి అనే ఒక అమ్మాయి ఓకే రంగారెడ్డిలో పుట్టింది పెరిగింది, 1 to 10th క్లాస్ వరకు రంగారెడ్డిలో చదివింది. కానీ తనకి కొంత వయసు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? నాగర్ కర్నూలుకి వెళ్ళిపోయి నాగర్ కర్నూలుకి తను పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది ఆఫ్టర్ మ్యారేజ్. సో 1 to 10th క్లాస్ వరకు ఏమో చదివింది, నాగర్ కర్నూలులో ఇంటర్ చేసింది, డిగ్రీ చేసింది. ఎలా తర్వాత తన భర్త చదివించారు అనుకుందాం. ఇప్పుడు ఆ పర్సన్ లోకల్ ఎక్కడికి చెందుతుంది? ఎస్, అకార్డింగ్ టు ది గవర్నమెంట్ రూల్, అకార్డింగ్ టు దట్ గవర్నమెంట్ జియో 2018లో వచ్చినటువంటి ప్రెసిడెంట్ రూల్ ప్రకారము ఎక్కడ నాకు పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా అత్తవారా కన్నవారా అనేది కాదు, స్టడీ సర్టిఫికేట్కి ఆధారంగా స్టడీ సర్టిఫికేట్కి ఆధారంగా అంటే హై స్కూల్ లెవెల్లో ఏదైతే మన స్టడీ సర్టిఫికేట్ ఉంటుందో ప్రైమరీ అండ్ హై స్కూల్ లెవెల్ ఏదైతే స్టడీ సర్టిఫికేట్ ఉందో దాని పరంగా లోకల్ అనేది కన్సిడర్ చేయవచ్చు. ఒకవేళ ఆ స్కూల్ కానీ క్లోజ్ అయి ఉంటే మనం ఏం పెట్టాలి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. దీని పరంగా ఇప్పుడు నాగర్ కర్నూలులో ఉన్నటువంటి ఈమె ఈ రాణి అనబడే అమ్మాయి నాగర్ కర్నూలులో ఉన్న ఆవిడ ఒకవేళ నాగర్ కర్నూలులో నాకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, నా జీవితం, నా భర్త, నా అత్త మామ, నాకు ఒక లైఫ్ ఉంది కాబట్టి నేను నాగర్ కర్నూలులోనే ఉంటాను అంటే మీరు నాన్ లోకల్గా అప్లై చేసుకోవచ్చు. మరి నాన్ లోకల్లో ఉద్యోగం వస్తుంది సార్? ఎస్ వస్తుంది, హైయెస్ట్ మార్క్ వచ్చేటప్పుడు వస్తుంది. మరి నేను లోకల్గా ఎక్కువ ప్రాధాన్యత ఉంది సార్. ఇప్పుడు నాది బీసీడీలో ఒక పోస్ట్ ఉంది సార్. ఎక్కడ ఉంది? రంగారెడ్డిలో ఒక పోస్ట్ ఉంది. అలాగే బీసీడీలో రంగారెడ్డిలో ఒక పోస్ట్ ఉంది, నాగర్ కర్నూలులో ఒక పోస్ట్ ఉంది, నాగర్ కర్నూలులో కూడా ఒక పోస్ట్ ఉంది, రంగారెడ్డిలో కూడా ఒక పోస్ట్ ఉంది. నేను ఎక్కడ అప్లై చేయాలి? మీరు నాగర్ కర్నూలుకి మరి నా పిల్లలు నా ప్రపంచమంతా నాగర్ కర్నూలులో ఉంది కాబట్టి నేను నాగర్ కర్నూలుకి 75 మార్క్స్ నాకు నాగర్ కర్నూలులో వచ్చింది. మరి నాగర్ కర్నూలులో నేను అప్లై చేస్తాను, ఉద్యోగం వచ్చిందా అంటే రాలే. ఎందుకు రాలేదు? మీరు నాన్ లోకల్. ఎందుకంటే లోకల్లోనే 75లో వచ్చేటప్పుడు మన నాన్ లోకల్ అక్కడ అదే 75కి మీరు రంగారెడ్డికి అప్లై చేస్తే చాలు. ఎందుకంటే 80+ లోకల్ ఎక్కడ ఉన్నారు కాబట్టి మీకు నాగర్ కర్నూలులో దొరకలేదు. సో రంగారెడ్డిలోనే అప్లై చేస్తే 75 మార్క్స్ కూడా దొరికిపోయే అవకాశం ఉంటుంది. అంత వెయిటేజ్ ఉంటుంది. అప్పుడు ఆ బీసీడీ అనేది ఇది లోకల్కి వారికి మాత్రం, కానీ నాన్ లోకల్ పోస్ట్కి ఇది బీసీడీ రిజర్వ్. అంటే అదే బీసీడీ పోస్ట్ మీరు రంగారెడ్డికి అప్లై చేస్తే మీకు దొరుకుతుంది తప్ప ఇక్కడ నాగర్ కర్నూలులో ఈ బీసీడీ పోస్ట్ అయితే ఎవరు ఓపెన్ కేటగిరీలో ఉంటే ఇస్తారు. దీని గురించి పరిపూర్ణమైన అవగాహన విత్ గవర్నమెంట్ జియోతో పాటు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినటువంటి అంటే తెలుగులో టైప్ చేసి పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఈ 3 రోజుల నుంచి కొన్ని వందల ఫ్లోన్స్ ఆ ఒక్క క్వశ్చన్ పైన వస్తుంది. కాబట్టి దానికి విత్ పిక్చర్ ఓరియంటెడ్ కంటెంట్ ఓరియంటెడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందని ఇంకొక వీడియో రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిద్ధమైన. సో ఇప్పుడు అర్థమైంది కదమ్మా, లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు, మీరు ఎక్కడ అప్లై చేయాలి ఎక్కడ చేయకూడదు అనేది మీకు అవగాహన వచ్చింది. సో ఇది మీకు అవగాహన రావు. సో స్టడీ సర్టిఫికేట్ ఒక ఇయర్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 7th వరకు మీరు అప్లై చేయాలి. ఓకే, 1 to 7th వరకు మీరు అప్లై చేయాలి. 10th క్లాస్ వరకు స్టడీ ఉంటే మంచిది, బోనఫైడ్ ఉంటే మంచిది. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా 1 year కూడా మధ్య లేకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోవడం మంచిది. ఓకేనా? ఒకవేళ మీరు చదివిన 2 years స్కూల్ క్లోజ్ అయి ఉంటే ఓకేనా. సో ఇవి మీరు గమనించాలి. సో ఇది
ఇలా మనం గమనించాల్సిన విషయాలు. రెగ్యులర్ స్టడీ లేనప్పుడు రెసిడెన్సీ పెట్టుకోండి, కంటిన్యూటీ లేనప్పుడు రెసిడెంట్ పెట్టుకోండి, అలాగే స్కూల్ క్లోజ్డ్ అయిపోయి మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేదన్నప్పుడు రెసిడెన్సీ పెట్టుకోండి, ప్రైవేట్లో కట్టి ఉంటే రెసిడెన్సీ పెట్టుకోండి. ఓకేనా? సో ఇది మరి నాన్ లోకల్గా ఉండేటప్పుడు రిజర్వేషన్లో పోస్ట్ రాదు కాబట్టి లోకల్ కింద రాదు. సో నో ప్రాబ్లం అక్కడ. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది లోకల్ అండ్ నాన్ లోకల్. ఇప్పుడు మీకు అర్థమైందా? లోకల్కి నాన్ లోకల్కి డిఫరెంట్ ఏంటంటే లోకల్లో కమ్యూనిటీలో ఉన్నటువంటి పోస్ట్ కూడా లోకల్ క్యాండిడేట్ దొరుకుతుంది, కానీ నాన్ లోకల్ ఎవరైతే కమ్యూనిటీ పోస్టుకి అప్లై చేస్తే వారికి ఎవరు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుకి ఇస్తారు. అది ఎలా ఇస్తారు, ఎలా రిక్రూట్మెంట్ చేస్తారు, వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఇంకొక వీడియో రూపంలో అందిస్తాను మై డియర్ ఆస్పిరెంట్స్. సో నేను నా వంతుగా ప్రయత్నిస్తున్నాను ప్రతి ఒక్క పర్సన్కి పరిపూర్ణమైన అవగాహన కల్పించాలి. మీరు ఈ రోజు నుంచి అప్లై చేస్తున్నారు కాబట్టి అప్లై చేసేటప్పుడు సంపూర్ణమైన మీకు అవగాహన వచ్చిందనుకో మీరు హ్యాపీగా ప్రిపేర్ అవుతారు. సో వేరే యూట్యూబ్ ఛానళ్ళు కూడా చెప్తున్నాయి, కానీ ప్రశాంత్ సార్ మ్యాక్సిమం, ఎందుకంటే 2018 నుంచి ఇప్పటి వరకు చాలామంది అభ్యర్థులతో మనం ట్రావెల్ చేస్తాము, చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. సో అదే ఉద్దేశంతో సో గతంలో కూడా అలాగే ఓపెన్ కేటగిరీలో నాన్ లోకల్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యి జాబ్ కొట్టిన వారు కూడా ఉన్నారు, జాబ్స్లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న వారు కూడా ఉన్నారు. సో దీని గురించి నేను ప్రతి ఒక్క వీడియోలో అవగాహన కల్పిస్తూనే ఉన్నాను. సో పరిపూర్ణమైన అవగాహనతో మనం అప్లై చేస్తే మనం ఇంకా ప్రిపరేషన్ పైన 100% ఫోకస్ చేయవచ్చు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అయితే మీరు కోరుకున్న విధంగా మీకు అనుగుణంగా 6 months కోర్సు, 1 year కోర్సు రెండింటికి ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్కి ఈ డిస్ట్రిక్ట్ కోర్టుకు వచ్చినటువంటి 9 రకాల పోస్టుకి 1 year వెల్డిడ్తో పాటు మేము 1200 రూపీస్కి ఇస్తున్నాము, 6 months వెల్డిడ్తో పాటు 750కి ఇస్తున్నాం. సో ఇప్పుడు మీ నిర్ణయమే మీరు ఏ పోస్ట్ తీసుకుంటారో. లేదు సార్ హైకోర్టు కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నేను 1 year వెల్డిడే తీసుకుంటాను, నేను ప్రిపేర్ అవుతున్న గట్టిగా చదువుతాను అంటే వెల్ అండ్ గుడ్. సో కష్టపడండి, ఖచ్చితంగా అతి త్వరలో మనం లైవ్ సెషన్ కూడా పెడదాం, ముందుకు వెళ్దాం. 100% నా నుంచి సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు లోకల్ అండ్ నాన్ లోకల్. సో లోకల్కి నాన్ లోకల్కి మీకు డిఫరెంట్ తెలిసింది. లోకల్లో ఎంత పర్సెంటేజ్, నాన్ లోకల్కి ఎంత పర్సెంటేజ్ ఉంటే జాబ్ వస్తుంది అనేది ఇంకొక వీడియో రూపంలో పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి ఇంకొక వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. సో అది కూడా ఈరోజే మీకు మన ఛానల్లో లభ్యమవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో వీడియో ఖచ్చితంగా 100% ఇది యూస్ఫుల్, అందరికీ అవసరమైన కంపెనీ కూడా. దయచేసి వీడియోని మరికొంతమంది షేర్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. బట్ బిఫోర్ కంక్లూడ్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. అందరికీ అవగాహన రావాలి, అందరం కష్టపడదాం, అనుకున్నది సాధిద్దాం. ఇదే మన యొక్క అంతిమ లక్ష్యం. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. Thank you.